ఆత్మీయముగా మనలను నడిపించుచున్న మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఆత్మీయ యుద్ధము. దీని ధ్యానార్థమై మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచిన ప్రియమైన వారలారా, ఒక నిజమైన క్రైస్తవుని దృష్టిలో ఆత్మీయ యుద్ధం అనగా మంచికిని చెడునకును మధ్య జరుగునది, లేదా అపవాదికిని దేవుడు మనతో ఉండుచున్నందున మనకును జరుగు ఒక స్థితి అయి ఉన్నది. ఇటువంటి యుద్ధము సంగమునకు లోక కార్యములకు ఏలుబడి చేయుచున్న అపవాదితోనూ ఆత్మానుసారముగా నడుచుచున్న ప్రతి దేవుని బిడ్డకు మరియు శరీరేచ్ఛలతోనూ ఇంకను మనుష్యుల చేత కాక దేవునిచే నిర్దేశించబడిన మంచి చెడులకు మధ్యను అనునిత్యము జరుగుచూనే ఉండును. ప్రియమైన వారలారా, ముఖ్యముగా 3 ప్రధాన కార్యములను అపవాది మన జీవితములోనికి తీసుకొని వచ్చి వాటిని బట్టి మనతో యుద్ధము చేయ మొదలుపెట్టును. అవేవనగా నేరారోపణలు, మోసములు, ప్రలోభములు. మొదటిగా నేరారోపణలు. దీనికై మనము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములోని 10వ వచనమునందు ఒక భాగమును గమనించినట్లయితే, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని చదువుచున్నాము. దీని యొక్క అర్థమేమనగా, మోసగాడైన అపవాది దేవునికి నమ్మకముగా లేక ఆత్మానుసారముగా బాగా బలపడిన లేక బలపడుచున్న ఒక విశ్వాసి యొక్క గతించిన ప్రాచీన లేక రక్షణ పొందకముందు చేసిన నేరములను, దేవునికి వ్యతిరేకమైన కార్యములను తిరిగి వారి కనుల ముందుకు తీసుకొని వచ్చి వాటిని గుర్తు చేయుచు వారిని దేవుని ముందు విలువలేని వారిగాను నిందితులుగాను మార్చుచు మనకు ఒక వేదన, నిరుత్సాహము కొన్ని పర్యాయములలో తీసుకొని వచ్చును. మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనమును గమనించినట్లయితే, ఇవన్నీయూ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని చదువుచున్నాము. అపవాది విసురు ఈ అగ్నిబాణములే నేరారోపణలై ఉన్నవని మనము జ్ఞాపకముంచుకొనవలెను. కాబట్టి ఇటువంటి నేరారోపణలను మనము విశ్వాసమనే డాలు ద్వారా మాత్రమే జయించవలెను. అది ఏ కార్యమందు విశ్వాసమై ఉన్నది. ఎప్పుడైతే అపవాది నీ కనుల ముందుకు గత జీవితములో చేసిన పాపములను తీసుకొని వచ్చునో, వెంటనే నీవు నేను క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నాననియు, ఇక పాత జీవితమునకు మరణించబడి ప్రభువు చేత రక్షించబడి ఉన్నాననియు, కాబట్టి ఇక ఆ పాపములు నన్ను ఏలుబడి చేయలేవని ఆత్మ ద్వారా దృఢమైన విశ్వాసముతో చెప్పవలెను. అప్పుడు మాత్రమే వాడు నీ దగ్గర నుండి పారిపోవునని గుర్తెరుగుము. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే అపవాది నీలోని పాత వ్యక్తిని గుర్తు చేయునో, అప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో చెప్పబడిన రీతిగా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అను ఒప్పుగోలును బట్టి నేను క్రీస్తు యందు నూతన సృష్టిని, నా మీద నేరము మోపుటకు నీకు ఎటువంటి అధికారము లేదు అని విశ్వాసముతో చెప్పినట్లయితే అపవాది నీ యొద్ద నుండి దూరముగా పారిపోవును. రెండవదిగా, వాడు చేయునది క్రీస్తులో నీకున్న బలమైన పట్టును కూల్చివేయుటకు బహుగా ప్రయత్నించును. ఈ కార్యమును ఏ విధముగా అపవాది చేయును? మన మనస్సును ఆధీనములో ఉంచుకొని మన మనస్సును క్రీస్తు నుండి వైదొలగించుటకు ప్రయత్నించి నమ్మబడే అబద్ధముల ద్వారా. అది ఏ విధముగా చేయుననగా, నీలోని ఒక కార్యమును బట్టి దేవుడు నిన్ను ప్రేమించుట లేదని వాడు నీకు ఆధారాలతో సహా నిరూపించును. దానిని బట్టి
మనము నిజమే దేవుడు నన్ను ప్రేమించుట మానియున్నారు, దానికి ఇదే రుజువు కదా, ఇదిగో నా కన్నులకు అది తేటగా తెలియబడుచున్నదని నీకు నీవు రూఢీపరుచుకొనులాగున అపవాది క్రియ చేయును. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏవో బలహీనతలు గత జీవితములో ఉన్నప్పటికీ అతడు రక్షించబడుచున్నప్పుడు లేక రక్షించబడిన తరువాతను అతను అనుకునిన ఒక కార్యములలో జయము రాలేదనుకొనండి. వెంటనే మోసగాడైన అపవాది అతని మనసునొద్దకు వచ్చి, నేను చెప్పానా యేసు నిన్ను క్షమించలేదని, ఆయన నీవు చేసిన కార్యములను బట్టి ప్రేమించటలేదని, ఇప్పుడు చూడు నీకు జయము లేదు, నీకు ఆ కార్యము జరగదు అని నీతో నమ్మించే అబద్ధములు చెప్పును. నీవు ఒకవేళ ఆత్మీయముగా బలముగా ఉన్నట్లయితే జయించుటకు నీకు వీలగును. ఒకవేళ నీవు ఏ కొంచెమైనను హవ్వవలే ఇది నిజమా అని తలంచిన ఎడల నిశ్చయముగా వాడి మోసములలో బహుగా చిక్కుకొని పోవుదువు. దీని కొరకే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనమును గమనించినట్లయితే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని చదువుచున్నాము. దేవుడు సృష్టించిన ఆ ఏదెను వనములో ఉన్న హవ్వనే అపవాది మోసపరచగలిగినప్పుడు ఇక లోకములో జీవించుచున్న నీవును నేనును ఎంత సులువుగా వాడి చేత మోసగింపబడదమో ఒక్కసారి ఆలోచించుడి ప్రియులారా. ఇటువంటి కార్యములను మనము సత్యమనే ఖడ్గము ద్వారా జయించవలెను. వాడు నిజముగా అనిపించబడే అబద్ధములను నీతో చెప్పుచున్నప్పుడు నీవు చేయవలసిన కార్యము దేవుని సత్యవాక్యమనే ఖడ్గము ద్వారా అపవాదిని మరియు వాడు పంపు అగ్నిబాణములను ఆర్పివేయవలెను. ఆ విధముగా కాక హవ్వవలే నీవు వినుటకు నీ చెవులను ఇచ్చిన ఎడల హవ్వ ఏ విధముగా ఏదేను వనములో తన స్థానమును కోల్పోయి ఉన్నదో అదే విధముగా నీవును దేవుడు ఆ పరలోక రాజ్యములో నీకై ఉంచిన శ్రేష్టమైన బహుమానమును జీవ కిరీటమును కోల్పోయేదవని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి మనలను మనము జాగ్రత్తగా కాపాడుకొనుచు ఆత్మీయముగా దేవునితో ముందుకు సాగవలెను. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.